స్వామివారికి నివేదనగా కూడా మనకి వడపప్పు పానకం చలిపిండి పెడతాం. దీంతోపాటు వెన్నపూస స్వామివారికి చాలా ఇష్టమైంది. దాంట్లో కూడా ఒక మంచి రీజన్ చెప్తాను నేను మీకు. దాంతోపాటు అటుకులు, అవును, బెల్లం ఇట్లాంటి పుట్నాలు ఇవన్నీ కలిపి నైవేద్యం పెడతాం. దీంతోపాటు మోదీ కారం అని చెప్పి ఒకటి ఉంటుంది నాన్న. ఇప్పుడు చాలా మందికి తెలియదు. మా చిన్నప్పుడు ఇప్పటికీ మన బృందావనంలో కావచ్చు, ద్వారకలో కావచ్చు, ఈ మోదీ కారం అనేది తప్పనిసరిగా పెడతారు. మోదీ కారం అంటే ఏదో పిఎం గారి పేరుతో ఉన్నది కాదు. ఈ మోదీ పుల్లలు అనేటువంటివి పురాతనం చూస్తున్నటువంటి ఒక వృక్షం. చిన్న చిన్న పుల్లలు అమ్ముతారు. నాకు తెలిసి ఇప్పుడు అంటే ఎవరికి తెలియదు. పచారీ షాప్స్లో ఇప్పుడు దొరుకుతాయి నాన్న. ఓహో, మనం అడగంగానే అడిగితే దొరుకుతాయి గ్యారంటీ. ఆ పుల్లలు తెచ్చుకొని, మోదీ పుల్లలు కొద్దిగా వేయించేసుకొని, దోరగా వేయించి, మినుములు పొట్టు తీసిన మినుములు ఉంటాయి కదా గుండ్లు, అవి కూడా దోరగా వేయించేసుకొని 2 మిరియాల గింజలు వేసి కొద్దిగా బెల్లం వేసి మిక్సీ వేయండి. మోదీ కారం తయారవుతుంది. తింటుంటే లోపల ఉండేటువంటి అనారోగ్యాలు మొత్తం పోతాయి. దాంట్లో సైంటిఫిక్ రీజన్ అది కూడా. ఆ చెట్టుకు ఉండేటువంటి లక్షణం అది. అది తింటే లోపల ఉండేటువంటి పెగు పట్టినటువంటి రోగాలు కూడా పోతాయని చెప్పి. నిజంగా ఎంత మంచి మాట చెప్తున్నారు. అది మంచి సైంటిఫిక్ రీజన్. దాంట్లో ఆ చెట్టులో ఉండేటువంటి ఔషధీ గుణాలు అవన్నీ కూడా. అవి తినడం అనేది ఈ రోజున కృష్ణుడికి ఇష్టమైనటువంటి ప్రసాదంగా పెడుతూ ఉంటాం. దాంతోపాటు వెన్నపూస పెడతాం.